అన్న నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కొనియాడారు. సింగరాయకొండ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరాయకొండ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చేముకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు వేల్పుల సింగయ్య, శ్రీనివాసుల నాయుడు, గిరి, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేకును దామచర్ల సత్య కట్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తలు అండగా నిలబడబట్టే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా బలంగా తెలుగుదేశం పార్టీ నిలవగలిగిందని తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలు కనిపెట్టుకుని ఉన్నారని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జోహార్ ఇండియా, జోహార్ పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దామచర్ల వారసులు, దామచర్ల ముక్కుబిడ్డ, అలాగే యోగాలం పాదయాత్ర ప్రకాశం జిల్లా దార్శనికులు దామచర్ల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రావడం సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే, 43 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి తెలుగు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజు ఎన్నో అరాచకాలు ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి అన్న నందమూరి తారక రామారావు 82 పార్టీ పెట్టి 9 నెలలు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని పురవీధుల్లో తిరిగి పార్టీ 9 నెలల్లో మరి అఖండ మెజార్టీతో ఈ విధంగా మన ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రావడం అందరికీ తెలిసింది. మరి మీకు అందరికీ తెలుసు, ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా అనగారినాయో మరి నందమూరి రామారావు వచ్చిన తర్వాత అందరూ కూడా బీసీస్ ఎంతో మంది లోక్సభకైతేవి, రాజ్యసభకైతేవి, స్పీకర్ పదవులు అయితేవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా మరి కింద అట్టడుగు వర్గాలు కూడా పైకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి మరి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మీ అందరూ చూస్తున్నారు, వర్గాలు కలుపుకొని ఈ రోజు రాష్ట్రంలో ఎత్తున మరి 4 పదవులు అయితేమి, అలాగే వర్క్స్ అయితేమి, ప్రతి విషయంలో కూడా మరి అన్ని 3 పార్టీ కలెక్తో పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి మన సత్యనారాయణ గారు ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఆయన పంచుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ 43వ
ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మన సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్లో సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు సింగయ్య గారికి, అలాగే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సీనియర్ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. నిన్నే సింగరాయకొండలో ఇఫ్తార్ విందు మన సింగరాయకొండ మండల కొండేపి నియోజకవర్గ మండల నాయకులందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవటం. ప్రతి ఇయర్ మన ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఇవ్వడం మన ఆనవాయితీ. అలాగే నిన్న కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనండి ఆటుపోట్లు ఎదుర్కొని అటు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ విరోచితమైన పోరాడి కేవలం అభివృద్ధి సంక్షేమం రెండు జోడుగురాల్లాగా చేసి ఈ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూసి చలించిపోయి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నన్ను ఒక ఆరాధ్య దేవుడుగా నన్ను కొనియాడారు. తప్పకుండా వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చాలా సినిమాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ కేవలం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, పక్కా గృహాలు ఉండాలని, అలాగే ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతు సంక్షేమం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులకు అటు శ్రమపడే కర్షకులు ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకు కష్టంలో కూడా సుఖం ఉండాలని చెప్పి ఈ ముగ్గురు కలిస్తేనే రాష్ట్ర ప్రగతి ఉంటుందని చెప్పి ఆ రోజు ఈ పార్టీ యొక్క ఎజెండా రూపొందించడం జరిగింది. అప్పుడు మొదలైన ప్రయాణం ఇక్కడ చాలా మంది నాయకులు 83 నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కేవలం పార్టీనే ఎజెండాగా మోస్తున్న కార్యకర్తలకు కానీ నాయకులకు అందరికీ శిరస్సు వచ్చి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే 1983లో బీసీలు ఓడిపోయిన మాలకొండయ్య గారిని అప్పుడు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు చాలా మంది కొత్త తరం నాయకుల్ని అటు బడుగు బలహీన వర్గాల నుంచి కానీ బీసీ నుంచి కానీ అన్ని కులాల నుంచి కొత్త నాయకులను తయారు చేసి ఈరోజు ఒక గొప్ప నాయకుల్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం విలువలకు క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రగతిని కానీ భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని చూపించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ ఇప్పుడు విజన్ 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలని ఒక గొప్ప సంకల్పంతో రోజు 18 గంటలకు కష్టపడి మళ్ళీ ఆగిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే తపంతో మళ్ళీ మనందరికీ ఒక ఆశ, ఈ నియోజకవర్గం కూడా బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని పోయిన ఎన్నికల్లో మనందరం కష్టపడ్డాం. ఏ పార్టీకి లేని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది. అటు కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న ఎన్నికల్లో ఈ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త రేన్ బౌల్లో కష్టపడి వాళ్ళ యొక్క ఎన్ని బాధలున్నా అవసరాలు ఎన్ని ప్రలోభాలు పట్టినా ఈసారి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి, మా వార్డులో ఇంత మెజార్టీ రావాలి, మా పంచాయతీలో ఇంత మెజార్టీ తీసుకొని రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లే ఈరోజు మళ్ళీ హ్యాట్రిక్ గా
మన మంత్రి స్వామి గారు గెలవడం జరిగింది. కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తుపెట్టుకొని తప్పకుండా వాళ్ళకి తగు న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. కష్టపడిన వాళ్ళకి విలువ ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కష్టపడబట్టే మేము ఇక్కడ ఈరోజు ఈ పదవుల్లో ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయపడి చాలా మంది మారిపోయినా కొండేపి నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ విడలేదంటే అది ఇక్కడ ఉన్న నాయకత్వం పైన మీరు పెట్టిన నమ్మకం. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఊళ్ళో తిరుగుతాం. మనం ఆగిపోయిన అభివృద్ధులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం తక్కువ టైంలో అయినా మన మండల తెలుగుదేశం పార్టీ బాగా నిర్వహించినందుకు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మొత్తం